లోపల స్విమ్మింగ్ పూల్ ఉందట బాబాయ్. ఇక్కడ జాబ్ వస్తే పడుకొని పని చేయొచ్చట. పడుకొని పని చేయటం ఏంట్రా దైద్యుడా? ఇదేవత్రా బాబు, కాళ్ళ కింద స్తంభాలు వేసుకొచ్చింది. బాబాయ్ ఐన్స్టైన్. ఆ డార్లింగ్ నువ్వు ఫ్రాంకీ సెలబడి తినవు కదా, ఐ లో గెట్ ఇట్ ఫర్ యూ. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది, మాది. ఏడాది కూడా ఆగలేకపోయావంటే ఉద్యోగం చేస్తున్నాడా కలజోళ్ళు అమ్ముకుంటున్నాడా? ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటా ఉన్నావుగా. అసలు పువ్వు అంటేనే ఎలర్జీ. అలాంటి వాడినే చూసుకున్నా. మై వుడ్ బి. అదేదో సలిపడిపోతుందంటే తిను. మనం బీటేసింది కానీ, మనకి బీటేసింది కానీ, ఇలాంటి బుక్లీస్ గాడికి బుక్ అయితే ఉంటుందిరా నాలుగు దైద్యుడా. డాన్స్లే లోపల రే కోయి డాన్స్లు. రండ్రా పిలుస్తున్నారు. యాండి ఇది విన్నారా? రాఘవరాజు గారి కోళ్ళంట పళ్ళు తోముకునే బెస్ట్ కాడి నుంచి అన్ని పుట్టింటి నుంచే తెచ్చిందంట. మొగుని కూడా ముట్టుకొని ఇదంట. ఉంటారండి బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నోరు ముయ్యవే. ఇక్కడే అక్కడ అక్కడ ఇక్కడాను. ఓ మోసుకొత్తావు, పని బాట లేదు. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోండమ్మా, ఏదో మంచి చెడును. అమ్మా ఇంకా అతను నెయ్యేయండి, బాగుంటాయి. నువ్వు ఉండవే నాగమణి, ఈ హడావడంతా పెద్దోడు పెళ్లికి చెయ్యి. అతయ్య నాకు కూడా చెప్పు. ఇప్పుడు నేను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే నన్ను చిన్నప్పటి నుంచే పెంచావు కాబట్టి అమ్మలాగే చూసుకుంటావా? లేకపోతే నేను సడన్ గా నువ్వు అత్త నేను కోళ్ళని బిల్డప్ ఇచ్చేస్తావా? చెప్పు. నీకేమనిపిస్తే అది అడిగడమే, లోపలేం ఉంచుకోకు. అమ్మో దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ, ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్తోడు ఇంకో హోటల్ కట్టుకోవాలి. అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరోళ్ళగా భాష మార్చండి. మనం కాదా? మనం కాదా? ఏయ్ రండే, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదే నాకు? నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది. రేలంగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒక పని చెయ్యి, తన పిల్లు, నేను మాట్లాడతా. ఆల్రెడీ పిలిచాను కదా. అవునా? ఇప్పుడు ఇప్పుడే. ఇంతమంది ఉన్నారని చెప్పలేదు. నంబర్ 1 అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. మీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. ఇది వేసుకో, బాగుంది. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగన్నయ్య గారు అబ్బాయి. అలాగా, ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు నువ్వు కూర్చోమ్మా. కూర్చో. సార్ కూర్చో. కూర్చారా. తిను. నోటాపరా రే. ఎరా
ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఆ? ఇదిగో, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. ఆ? పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు లూపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా, మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. వారిని డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుండేదో నాకే తెలియదు. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విన్నాను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. డాడీ ముందు ఆడబ్బా, ఆడో బాబు, ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడ ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం. కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అరుతున్నావంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోబు మీద కొడితే బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హట్టు ఫీల్ అయ్యాను. పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు. ఓర్దీనాసాలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో, మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడెంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్రం వదిలిపోద్ది. చిన్నడా, ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు ఇది లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడ అంటాడు బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానల్కి. హే, ఇప్పుడు చేసేయంటే? అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి. హే, ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి? ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రే, ఎక్కడున్నారా?
నీకోసం ఎదురు చూస్తుంటే దా పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నావు? అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహం అదలా పెట్టుకుని. ఈడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. పెద్దోడొచ్చాడు. అక్కడ ఏమైందో ఏమిటో అడిగారా? ఏ చిన్నోడేం ఫోన్ చేయలేదా? బాగుంది. చిన్నవాడి గురించి అడిగితే పెద్దోడిని అడగమంటారు, పెద్దోడి గురించి అడిగితే చిన్నవాడిని అడగమంటారు. ఏదైనా వాళ్ళిద్దరు చూసుకుంటారు లేవే. వాళ్ళు చూసుకోవాలనే. ఏదో దేవుడి దయవల్ల చిన్ని పెళ్లి బాగా జరిగిపోయింది. ఏ బెజవాడ అనగానే గుర్తొచ్చింది. ఇట్రా ఇట్రా, రేపు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానే. పెద్దమ్మాయి వచ్చిందంట అమెరికా నుంచి. తను చేసిన మేలు మనం ఎప్పటికైనా మర్చిపోతావా? ఇదిగో వెళ్ళి త్వరలోనే మంచి విశేషం జరగాలని మనం అందరూ కోరుకుంటున్నామని చెప్పొస్తాను. బాగుంటుంది. నువ్వు పొద్దున్న పెద్ద పెద్ద సున్నులు చేసి పెట్టు, తీసుకెళ్తే బాగుంటుంది. సీత, వర్షం పడేలా ఉంది, బట్టలు తీసురా. తెస్తున్నా. చాలా మంచి సంబంధం. అబ్బాయిని ముట్టుకుంటే డాగ్ అడిపోతాడు. పైగా ఆళ్ళు అన్నీ చూసి ఉన్నారేమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే స్టేజ్లో లేరు. మామూలు సంబంధం కాదు ఇది. ఎవరి గురించి చెప్తున్నానో, ఎవరికి సూటిగా తగలాలని చెప్తున్నానో వాళ్ళకి తగిలి ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేయడం అన్నీ మానేసి ఎంత తొందరగా ఆలోచన నుంచి బయటపడిపోతే అందరికీ అంత మంచిది. ఆగో, ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో, ఆడు గొడవ ఏంటో మొత్తం అంతలా వేసేయాలి. లేకపోతే బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత గొప్ప సంబంధమైనా తీసుకురా. సీతకు పెళ్లిగా అంది చిన్నదానికి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. అరే, ఒక్కగాను ఒక ఆడపిల్ల, దానికి ఏ ముచ్చటా తీరలేదు. చూడండి, దీనికైనా మీరు ముందుండి చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఉండవే అమ్మా, అన్నయ్య మాట్లాడుతాడు కదా, ఎందుకు నీకు ఊరికి ఆవేశం? ఏంద్రా మాట్లాడేది? ఏంది మాట్లాడేది? జన్మంతా మీరే మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా నన్ను మీరు మాట్లాడించారా? చూడండి, మీ ఇద్దరికంటే వాడంటేనే నాకు చాలా ఇష్టం. వాడు ఎలాగూ పోయాడు. వాడి గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళు పట్టించుకున్నారా? పట్టించుకున్నారా చెప్పండి. ఏంటి బావగారు, అనగారు అందరూ బాగున్నారా? ఇదిగోమ్మా, అత్తయ్య తన చేతులతో సున్నుండలు చేసి ఇచ్చింది. ఎప్పుడూ చక్కగా హాయిగా ఉంటూ సున్నుండలు లాంటి పిల్లని కనమని మరీ మరీ చెప్పింది. ఏమ్మా బాగున్నావా? అందరూ బాగున్నారా? అరే రే, కంగారులో మర్చిపోయానే. ఏమ్మా బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? కూర్చోండి అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను. అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎరా కొండలరావు, ఎప్పుడొచ్చావు? వారు అదృష్టం అంటే మీది. మీరు ఇలా అంటున్నారు, అలా వచ్చారు. ఏం లేదు అన్నయ్య గారు, సీత పెళ్లి గురించి. చిన్నదానికి మంచి సంబంధం కుదిరే దారిలో ఉంది. కుదిరితే సీతకి దీనికి ఒకే ముహూర్తంలో చేసేస్తని ముసలిదంటుంది, మీరు వచ్చారు. ఇప్పుడు సీత మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది. అందులోనూ పెళ్లి విషయం. 1-2 సార్లు చూసుకోవాలా. మీకు ఉంటుంది మనసులో, పెద్దోడికి ఇచ్చేస్తే బాగుంటుంది అది ఇదని. కానీ ఏదంటారు, ఇది అప్రయోజకత్వం. పని పాట లేక అలాంటి వాడికి చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. నలుగురు ఏమంటారని మీకు ఉంటుంది కదా. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి సీతని చేసేద్దాం అంటే ఎగిరి గెంతేస్తాడు అనుకుంటావా? ఏంటి మా యదవ కానీ టక్కని అంటాడు. అంటున్నారు కదా, సీతకి తొందరలో మంచి సంబంధం చూసి చేసేద్దాంలేండి.
సీత విషయంలో ఎవరికైనా మంచే చేయాలనిపిస్తుంది. ఇంకో ఆలోచన ఉండదు, ఎందుకంటే అది సీత. అవును. అత్తయ్య చీర ఎలా ఉంది? నన్నెందుకు అడుగుతున్నావు? ఏ ఇక నుంచి మాతో ఉంటావా పెడతావా? సొంతం సొంతం అనుకుంటామే కానీ. అత్తయ్య గారండి, చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో. మావయ్య కూర్చోమన్నాడు, కూర్చుంటున్నాను అంతే. కూర్చోమంటాడు. మావయ్యకి ఏం పని? చూసొస్తాను సున్నుండలు చెయ్యండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య. ఊరుకోండి అత్తయ్య, పెద్దోడే బాగుంటే ఇవన్నీ అనుకోవడం ఎందుకు? ఏమో మావయ్య ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. మరి మనందరం మావయ్య గౌరవం కాపాడుద్దా? మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం. మావాడే అమ్మాయిల విషయంలో కొంచెం అమ్మాయిలు అటు ఇటు పరిగెత్తకూడదు అంటుంటాడు, ఏం మాట్లాడకూడదు అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నీకంటే ఇంకా నేనే చాలా ఓపెన్ తెలుసా? నువ్వే మమ్మీకి బోల్డ్ అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటావు. ఏ మమ్మీ చెప్పు. లేదురా, నేను టోటల్ ఓపెన్ రా. ఆ బెజవాడు భలే సంబంధం తీసుకొచ్చట. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అలా సూత నిలబడ్డా కొండలరావు, పిలువు సీతనే. ఇదో సీత పిలుస్తున్నారు. డాడీ షీఈ్ బ్యూటిఫుల్. కొండలరావు గారు, ఎవరండి ఇతను? వాళ్ళ పెద్ద అబ్బాయి. సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీఈ్ బ్యూటిఫుల్. అమ్మా తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకన్నీ ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి 2 కండువాలు తెప్పించండి, ఒకటి వాడికి గప్పండి, ఒకటి నాకు గప్పండి. వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి. సార్ మీరు కూడా ఒక మాట నేయండి. చెప్తారా మీరు అన్నీ తెలుసుండి. ఆడు తొందర పెడుతున్నాడు, మనం మాత్రం ఏం చేద్దాం చెప్పు. పెళ్ళంతా మాట్లాడి బోల్కి వచ్చి చూసుకోవద్దు. ఇప్పుడే అంకుల్కి చెప్తున్నాను. కానీ పద్ధతుల విషయంలో మాత్రం చాలా పట్టింపు. ఏయ్ ఏయ్ ఏంటది? ఇటీ ఏంటే? ముట్టుకుంటే డాగడిపోతాడంట, చాలా బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. పెడే. నాకు ఎవరితో ఒకటి వస్తుంది. ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బొగ్గల్లో వస్తుంది. పెడే. గుడ్డు
అసలు ప్రపంచం ఇంత అందంగా ఉందంటే దానికి కారణం అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నాను రా. తూచిదినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక అమ్మాయి ఎలా కోరుకుంటే అలా ఉందంటే కష్టం రా. జీవితాంతం మనల్ని తప్పులు చేస్తుంటే సరిదిద్దే ఆరిందలాగా ఏదో పెళ్ళప్పు నీళ్ళు. ధైర్యం ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అలా ఉంటే నేను ఇష్టపడతాను. ఉత్తిది వీళ్ళకి ధైర్యం ఎప్పుడు కావాలి తెలుసా? బండి ఎక్కించుకున్నప్పుడు పడకుండా తీసుకెళ్ళడానికి కావాలి. పులాషం వేసినట్టు ఆ చూపేంట్రా దైదుడా. ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాలేదు. అదిగో నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా. ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. గుడ్. నమస్కారం. చిన్నోడా, మీ నాన్న ఏ వార్డులో ఉన్నాడు? రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? తొందరగా కోలుకున్నారు మొండి మనుషులు. నమస్కారం అమ్మా. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీకు బతుకు తెరువు తెలియదు, బతుకు తెరువు తెలియదు అని ఆ బెజవాడ ఆయన అంటుంటే నేను ఓ మాట కలిపేవాడిని. బతుకు తెరువు కంటే బతకడం చాలా గొప్పదని, ఆ బతుకు మరొకరిని బతికించడం కోసం పణంగా పెట్టడం అనేది అంతకంటే గొప్పది అని చేసి చూపించారు. మీరు కాపాడింది ఎవరినో కాదు, నా తమ్ముడు కొడుకుని. వాళ్లే వస్తా అన్నారు. వెళ్లాల్సింది మీరు కాదు, నే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పొచ్చాను. ఆర్టిఫిషియల్గా ఏడవటం చేత కాదు, ఇంకోటి చేయలేను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టుకోవడం తప్ప. ఏరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? చూస్తుంటే మీ ఊరికంటే తెలివిగలలాగా ఉన్నావు. ఏంటి లేటు? లైఫ్ని తొందరగా క్యాచ్ చేసేయాలరా. మీ నాన్నగారున్న పొజిషన్కి ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగున్నావు. ఆ రోజున పెద్దవాడిని కూడా నేనేం అనలేదండి, చిన్న మాట కోపగించుకుని వచ్చాడు. సర్లే, అయిపోయినది అయిపోయింది కదా, వాడిని నా దగ్గరికి పంపించండి, ఆడి సంగతి నేను చూసుకుంటాను.